ఏ డోరేమాన్, నోబితా, మన ప్లాన్ గుర్తుంది కదా? మనం ఇప్పుడైతే గ్రానీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఆ ఇంటికాడ చాలా మంది ఉన్నారు. అదేరా మన ఎవిలన్, గ్రానీ, స్క్విడ్ గేమ్ వీళ్ళందరూ అయితే గ్రానీ వాళ్ళ ఇంటికాడే ఉన్నారు. వాళ్ళందరూ మన మామని కిడ్నాప్ చేశారు. వాళ్ళకి ఎంత ధైర్యం అంటే సో ఇప్పుడు మేమందరం వెళ్ళి వాళ్ళైతే కుమ్మేస్తాం గైస్. చూడండి ఫ్రెండ్స్, సో మనం అయితే గ్రానీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. రే దిగండ్రా. రే మోటు పద్రు, శివ, మీ అందరి ప్లాన్ గుర్తుంది కదా? మన మామని ఎలాగైనా కాపాడుకోవాలి. మనం లేని టైంలో ఆ గ్రానీ వాళ్ళందరూ మన ఇంటికి వచ్చేసి మన మామని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఇదిగోండి చూడండి, పాపం మన మామని ఎంత కొడుతున్నారో వీళ్ళు. రే పద్రు, నువ్వైతే మోటు మీ ఓన్ తీసుకుని ఇంటికి చుట్టూ కాపలాగా ఉండు. శివ, నువ్వు కూడా కాపలాగా ఉండు. నేనైతే ఏంటంటే జిఎస్ బాబా నాకైతే ఒక గన్ ఒకటి ఇచ్చాడు. ఆ గన్నుతో షూట్ చేస్తే ఇంకా పవర్స్ ఏమి పంచేవంట గ్రానీ వాళ్ళకి. అప్పుడైతే గ్రానీ అన్ని చనిపోతాయి. అప్పుడు మనం అయితే మన మానవుడికి కాపాడుకోవచ్చు. సరేనా? సించాన్, సరే మేమందరం ఇంటి చుట్టూ కాపలాగా ఉంటాం. బయటికి రాకుండా చూసుకుంటాం. ఒకవేళ బయటకు వస్తే బయట మేము గన్స్ పట్టుకుని రెడీగా ఉంటాం. ఆ గన్స్ తో షూట్ చేసేస్తాం. సరే సించాన్, నువ్వైతే ఇంకా వెళ్ళు. మేమైతే కింద చూసుకుంటాం. నువ్వైతే పైన చూసుకో. జాగ్రత్త సించాన్, ఆ గ్రానీని తక్కువ అంచనా వేయకు. తక్కువ అంచనా వేస్తే నిన్ను కూడా కుమ్మేస్తాయి. నాకేమి భయం లేదు. నాకు అసలు భయం లేదు. నేనైతే చూసుకుంటాను. మీరు జాగ్రత్త. రండి, ఫాలో మీ. ఓకే పిల్లలు, మేమైతే ఇప్పుడైతే గ్రానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ ప్లాన్ ఎలాగైనా సక్సెస్ చేయాలి. ఎందుకంటే మా మామని కిడ్నాప్ చేసి రండి. గుమ్మండి, మీరేంట్రా ఇంత స్లోగా వేస్తున్నారు? సరే, మన ప్లాన్ గుర్తుంది కదా? జాగ్రత్తగా చుట్టూరు కూర్చోండి. ఎవరో వచ్చినట్టున్నారు. వామ్మో, సించన్ గారు ఏదో గన్నట్టుగా వచ్చాడు. ఇది చాలా పవర్ఫుల్ గా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని చంపలేమని వస్తున్నారు. రే ముసలోడా, ఉల్ఫ్, మనం అందరం ఎలాగైనా ఇక్కడి నుంచి దూకోవాలి. ఆ సించన్ గారు జిఎస్ బాబా గన్ను పట్టుకుని వచ్చాడు. వాళ్ళ మామని కిడ్నాప్ చేశామని. కాబట్టి వాళ్ళకి తెలియకుండా మనమైతే దూకోవాలి. కానీ మనం ఎక్కడ కాకుండా ఆ సించన్ గారు కనిపెట్టేస్తాడు. కాబట్టి నేనైతే ఇప్పుడు ఒక మంత్రశక్తి ద్వారా మనమైతే వేరే వాళ్ళగా మారిపోతాం. భద్రకాళి, ఇప్పుడైతే నేను అదే ఒక మంత్రశక్తిని తీసుకొచ్చాను. దీంట్లోకి అందరూ రండి. మీరు దీంట్లోకి వస్తే మీరు ఒక వస్తువు కింద మారిపోతారు. రే వుల్ఫ్, ఫస్ట్ నువ్వు రారా. రే దాంట్లోకి వెళ్ళు, ఆ శక్తిలోకి. దాంట్లోకి వెళ్తే నువ్వైతే నీ శరీరం అంతా మారిపోయి ఒక వస్తువు కింద తయారవుతుంది. అప్పుడు ఆ సించంగడి ఈజీగా కనిపెట్టలేడు. ఓ సరే నేనైతే దీంట్లోకి వెళ్ళాను. వామో, ఏంటి ఏమవుతుంది నాకు? ఇది అంటే నేను ఒక ఫోన్ కింద మారిపోయాను. ల్యాండ్ ఫోన్ కింద. ఇది ఇప్పుడైతే నేను ఎక్కడో దిక్కుని దోకుంటాను. ఇంకా నేను సించంగడు కనిపెట్టలేడు. ఎందుకంటే నేను ల్యాండ్ ఫోన్ కింద మారిపోయాను. సించంగడు నన్ను చూసినా ఇదొక ఫోన్ అనుకుని వెళ్ళిపోతాడు. గ్రానీ మంచి ప్లాన్ వేసింది. అది ఈ కుర్చీలో కూర్చుందాం. గ్రానీ, అప్పుడైతే నేను వెళ్తాను. వామ్మో, ఈ మంత్రశక్తి గ్రానీ ఏం చేసింది? నాకేదో అవుతుంది. నేను ఎలా మారిపోతున్నాను? నేను ఏదో విధంగా మారాలి. ఇదేంటి, నేను ఒక కుర్చీ కింద మారిపోయాను. వామ్మో, అది మోన్లో కూర్చున్నాం. సించంగా చూసినా కుర్చీ అనుకుంటాడు. రే ముసలోడా, ఇప్పుడు నువ్వే సరిగ్గా తాకు. తేడా వచ్చిందా అయిపోతావు. సరే అబ్బా, నేను దొక్కవాలి. నా చేతిలో గన్నుంది. సించంగడు నా దగ్గరకు వస్తా నేను కూడా ఆ గన్నుతో షూట్ చేసేస్తా. నేను ఇప్పుడు ఏ విధంగా మారుతున్నాను? నేనేదో అవార్డు కింద మారాను. సించంగడు ఒకవేళ నా దగ్గరకు వస్తే నా చేతిలో ఉన్న గన్నుతో వాడిని షూట్ చేసేస్తా. గ్రానీ, ఎక్కడ దక్కుందాం? అది ఈ మూలన దక్కుందాం. అది ఇక్కడ గానీ సించంగడు వస్తే గన్నుతో షూట్ చేసేస్తా. సించంగడికి నేను కనపడిన కదా. అందరూ దాక్కున్నారు కదా, ఇప్పుడు నేను దాక్కుంటా. సించాన్, రారా. మేము నీకెవరూ కనబడకుండా మేము వేరే వస్తువుల కింద మారిపోయాం అని. నేను చూడండి, నేను ఎలా మారిపోయాను. నేను మినీ తార్ కింద మారిపోయాను. చూడండి. సించాన్ గారికి తార్ అంటే చాలా ఇష్టం. ఈ కారు గాని ఇక్కడ వాన్నైతే చంపేస్తా. సించాన్, నువ్వు నా కారు ఎక్కవా అయిపోయినట్టే. నువ్వు ఈ మూల దాకుందాం.
అది రారా సించాన్ ఇప్పుడు చూసుకుందాం. రీ, 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 మన ప్లాన్ అంతా గుర్తుంది కదా. ఇప్పుడైతే నేనైతే లోపలికి వెళ్ళను. గ్రాని, గోస్ట్ అవన్నీ ఎక్కడ చేస్తాను. మీరు అవి కానీ బయటకు వస్తే మీరేంట్రా? అది మన వాళ్ళైతే చుట్టూరు కాపలాగైతే పెట్టిన ఇంటి చుట్టూరు. పాపం మన మామ ఎక్కడున్నాడు ఏంటో. మామ, నేను వస్తున్నాడు. నీ ముద్ద సించాన్ వస్తున్నాడు. నీకు ఇంకా భయం లేదు. అది ఏ గోస్ట్ ఎక్కడున్నావే? ఏ గ్రాని, నా చేతిలో నుండి తప్పించుకోలేవు. ఇప్పుడు నా దగ్గర అయితే పవర్ఫుల్ గన్ అయితే జీస్ బాబా ఇచ్చిన గన్ అయితే ఉంది. ఈ గన్నుతో ఒక బుల్లెట్ కొట్టానంటే గిల 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 కొట్టుకుని చేస్తావు. ఏ గ్రాని, పిల్లలు, ఈ గ్రాని ఎక్కడుంది? ఎక్కడా కనబడట్లేదు. ఏ గ్రాని, నేను వస్తున్నా ఆగు. మీరు ముగ్గురు నలుగురు ఉన్నారు నాకు తెలుసు. అది మామ, మామ ఎక్కడున్నాడు? పాపం మామని ఎక్కడ పెట్టాయో ఏంటో ఇవి. మామ కూడా కనబడతలేదు. ఈ గ్రాని కూడా కనబడతలేదు. అంటే నేను వస్తున్నానని ఈ గ్రానికి ముందే తెలిసిందా? కంపతీసి ఇదేంటి? మినీ కార్ ఎక్కడుంది? ఈ మినీ కారు తర్వాత నేను అట్టుకెళ్ళిపోతాను. అమ్మా, ఏది? ఎక్కడున్నారు అబ్బాయిలో? ఇక్కడ మంత్ర శక్తి, గ్రాని యొక్క మంత్ర శక్తి ఎక్కడైతే ఉంది. కానీ గ్రాని ఎక్కడ కనబడతలేదు. అర్జెంట్గా జీస్ బాబా ఫోన్ చేసి వీళ్ళందరూ ఎక్కడున్నారో కనుక్కోవాలి. హలో జీస్ బాబా, నాకు గ్రాని, ఈ గోస్ట్ ఎవరు కనబడతలేదు. ఇంటికి వీళ్ళు ఎక్కడున్నారు? ఏంటి? అవునా జీస్ బాబా? సరే సరే, ఇప్పుడు చూసుకుంటాను ఉంటా. గ్రాని ఎలా దాకుందా? సరే జీస్ బాబా, సరే సరే, ఇంక నేను చూసుకుంటానులే. అవునా? సరే సరే. అది ఓ పిల్లలు, ఈ గ్రాని వాళ్ళందరూ ఏంటంటే ఏదో వస్తువు కింద మారి దాక్కున్నారంట. జీస్ బాబా నాకైతే చెప్పారు. అంటే ఇక్కడ పెట్టుంది. కంపేసి పెట్టు కింద మారిందా గ్రాని? ఈ పెట్టనైతే షూట్ చేద్దాం ఆగండి. ఏ పెట్టి పెట్టి కింద దాక్కలేదు. ఇక్కడ అంటే కుర్చీ ఒకటి కదులుతుంది. అంటే ఈ కుర్చీలో ఉందా? Yes, ఈ కుర్చీలో ఏదో ఉంది. ఈ కుర్చీ గోస్ట్. దీన్ని తీసేసేవి. మా మామ ఎక్కడున్నారో చెప్పు. ఇదేంటో మాట్లాడకూడదేమి? చెప్పవే, మా మామ ఎక్కడున్నారో చెప్పు, లేకపోతే నిన్ను ఏం చేస్తా? ఇదైతే జంట కాల్సిన చెప్పట్లేదు. ఇంకా నా పవర్ఫుల్ బుల్లెట్ అయితే కొనక తప్పదు. ఇదిగో చూడండి, నేనైతే దానికి కింద జీస్ బాబా పవర్ తోటి దాన్ని పాయింట్ లో పంపించాను. ఇంకా అది అయిపోతుంది. అది చూడండి చూడండి చూడండి. అయిపోయా అది చూడండి. గిలా 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 కొట్టుకుంటుంది. మా మామ ఎక్కడున్నాడో చెప్పు. ఇది చెప్పకుండానే చనిపోయింది. నువ్వైతే అయిపోయావు. ఇంతకీ మా మామ ఎక్కడున్నాడు? కానీ మిగతా వాళ్ళందరూ ఎక్కడ దాగున్నారు? నేనైతే బదలను. ఏ గ్రాని, ఎక్కడున్నావే? మమ్మల్ని అయితే ఇంత హింస పెడతావా నువ్వు? నిన్ను ఎన్నిసార్లు చంపినా నువ్వైతే మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చి మమ్మల్ని అయితే చంపుతున్నావు. ఇది ఎక్కడుంది? ఎక్కడున్నా? అక్కడేంటి? వామ్మో, ఏదో గన్ను గాల్లో ఉంది. ఏంటప్పు ఇది? గన్ను చూడండి, గాల్లో పట్టుకుని ఎవరో ఉన్నట్టు ఉన్నారు. ఎవడ్రా వీడు నన్ను కలుస్తున్నాడు? ఒరేయ్, నేను బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్ చేసుకున్నాను. నువ్వేంటి కాదన్నావు? బుల్లెట్స్ తగలవు. దీన్నైతే మనం అయితే షూట్ చేద్దాం. మీరెవరు నిన్ను కనపడకుండా షూట్ చేస్తున్నది? ఎవరబ్బా వీడు? ఒరే ముసలోడా, నువ్వా? ఈయనైతే తీసేయాలి. వీడు చాలా చాలా చెడ్డవాడు. వీళ్ళు వీడి వల్ల మా మామ అయితే దొరికిపోయాడు. ఇప్పుడు చూడండి, వీడికి ఇస్తా ఒక కరెంట్ షాక్ ఇచ్చేసి నాకు ఆల్రెడీ పడ్డాడు. లేకపోతే నన్ను కొనమని చూసావా? అమ్మో, వీడు చాలా తెలివైనడు. ముసలోడే కానీ చాలా తెలివైనడు. ఎందుకంటే వీడి చేతిలో గన్ను పెట్టుకుని మాయమయ్యి షూట్ చేద్దాం అనుకున్నాడు. కానీ జీస్ బాబా పవర్స్ వల్ల నాకేమీ కాలేదు. ఏ గ్రాని, ఎక్కడ? ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? కంపెనీసి కార్ కింద ఎవరైనా మారారో ఒకసారి షూట్ చేద్దాం అక్కడి. షూట్ చేశాను. ఏమీ అవట్లేదు. వామ్మో, ఏమీ అవట్లేదే. గ్రాని ఎక్కడ ఉంది? ఏ గ్రాని, నువ్వైతే అయిపోయావే, ఆగవే. అది గ్రాని కూడా పడిపోయింది. ఏ గ్రాని, మా మామ ఎక్కడున్నాడో చెప్పు. ఏ గ్రాని, చెప్పవే. అయ్యో, ఇది చెప్పకుండానే చనిపోయింది. షిట్, ఇప్పుడు మా మామని ఎలా ఎక్కడ పెట్టేది? అరే యార్, మామ ఎక్కడైనా ఉంటే మాట్లాడు. మేమందరం ఈ గ్రాని వాళ్ళ ఇంటికి వచ్చాం. అరే గాయ్స్, మా మామ అయితే ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు మేము కనిపెట్టాలి. ఈ గ్రాని వాళ్ళందరూ అయితే చనిపోయారు నా చేతిలో. పాపం మా మామ ఎక్కడున్నాడో ఏంటో. సించాన్ కాపాడరా. అరే సించాన్, ఇక్కడే ఉన్నాను రా. మా మామ ఎక్కడ ఉన్నాడు? మా మామ మాట్లాడినట్టు అనిపించింది. మామ ఎక్కడున్నావు? మళ్ళీ ఒకసారి మాట్లాడు. అరే యార్, మా మామ ఇప్పుడే మాట్లాడింది. ఎక్కడున్నాడబ్బా? మామ అరే యార్, ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు? మామ, అరే యార్, మా మామ ఇంటిలో పడిపోయాడు. అరే మళ్ళీ మామ లేకు. అరే పాపం, మామ నేను వచ్చాను. మామ మన వాళ్ళందరూ వచ్చారు. ఆ గ్రాని వేసేసాను. లేకు మామ. అరే సించాన్, నాకు ఓపిక లేదురా. గ్రాని నన్ను బాగా కొట్టిందిరా.
స్లోగా లేగు. అరే సించాన్, నన్ను కొంచెం ఇంటికి తీసుకెళ్ళరా, నాకు ఓపిక అయితే లేదు. మామ బాధపడకు మామ. రా మామ రా, బయట మన కార్ అయితే ఉంది, వెళ్ళిపోదాం. రే సించాన్, పద పద. థ్యాంక్ యూ వెరీ మచ్ రా సించాన్, వచ్చి నేను కాపాడినందుకు. అమ్మయ్యారా, నేను స్నానం చేస్తుంటే ఆ గ్రాని వాళ్ళందరూ వచ్చి నన్ను కిడ్నాప్ చేసేసారు రా. ఎట్లంటారా బాబు, ఇక్కడ ఉంటే సేఫ్ కాదు, వెళ్ళిపోదాం. ఓకే పిల్లలు, మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఈ సించంగడి వాళ్ళు లేకపోతే నేను ఈ పాటి గ్రాని చెట్లు అయిపోయేవాడిని. థ్యాంక్ యూ వెరీ మచ్ సించాన్. పిల్లలు మీరు కూడా థ్యాంక్ యూ చెప్పండి సించాన్కి. అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు, సరేనా? మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.